తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్. ఈ రుణమాఫీ ఎప్పుడెప్పుడైతుందని చాలా రోజుల నుంచి అయితే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరకైతే ఈ రోజు రుణమాఫీ అయితే అవుతుంది. అయితే తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగింది. అయితే ఈ లోన్లు ఎప్పటి నుంచి ఎప్పటికి తీసుకున్న వారికి మాఫీ అవుతుంది, అసలు రేషన్ కార్డు ఉండాలా ఉండద్దా, అసలు ఐటీ కట్టే వాళ్లకు ఈ రుణమాఫీ వర్తిస్తుందా, ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూట్యూబ్ గురించి కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకాల గురించి ఏ డౌట్ ఉన్నా మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, దాంట్లో అయితే జాయిన్ కండి. మీరు డైరెక్ట్గా నాతో అయితే చాట్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్దాం. ఒక్క రేషన్ కార్డుకు 2 లక్షల రూపాయలు అంటే భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. ఎవరెవరికి లక్షలోపు రుణమాఫీ ఉందో ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ రాని వాళ్ళు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఆల్రెడీ వ్యవసాయ శాఖ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ దగ్గరలోని ఏఈఓ గారిని లేదా మీ బ్యాంకులో సంప్రదించండి. లేదంటే కొన్ని విలేజెస్లో ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో పేరు లేని వాళ్ళు చాలామంది అయితే కంగారు పడుతున్నారు. లిస్టులో మీ పేరు లేనంత మాత్రాన మీకు రుణమాఫీ కాదని ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా లక్షలోపు రుణమాఫీ కంపల్సరీగా అవుతుంది. కానీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు ఖచ్చితంగా మీరు లోన్ అయితే తీసుకొని ఉండాలి. ఖచ్చితంగా ఆ 5 సంవత్సరాల లోపు లోన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే అవుతుంది. డిసెంబర్ 2018 12 కన్నా ముందు ఎవరు లోన్ తీసుకున్నా 2023 డిసెంబర్ 13 తర్వాత కొత్తగా అంటే 2024లో ఎవరైనా లోన్ తీసుకున్నా వాళ్ళకైతే రుణమాఫీ అయితే వర్తించదు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు అయితే ఈ రుణమాఫీకి అయితే వర్తించరు. ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళు కూడా ఈ రుణమాఫీకి అయితే వర్తించదు. అంటే ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళకి, ఐఏఎస్ అధికారులకు, ఎమ్మెల్యేలకు ఈ రుణమాఫీ అయితే మాఫీ అయితే కాదు. అయితే చాలామంది మాది లక్షలోపే ఉంది, మాది 20,000 ఉంది, 50,000 ఉంది, అయినా సరే లిస్టులో మా పేరు లేదు, మాకు మాఫీ కాలేదని చాలామంది అయితే కంగారు పడుతున్నారు. అయితే మీ రేషన్ కార్డులో ఒక 3 మెంబర్స్ ఉండి ఒకరికి 50,000 ఉండి, ఒకరికి 1,00,000 ఉండి, ఒకరికి 10,000 ఉందనుకోండి, మీ ముగ్గురిది కలిపి 1 లక్ష పైన దాటుతుంది కదా. అట్లాంటి వాళ్లకు లిస్టులో అయితే పేరైతే రాలేదు. మీ ఇంట్లో ముగ్గురుండి ముగ్గురికి కూడా తక్కువ లోన్ నుండి 1 లక్షలోపు ఉన్న వాళ్ళకైతే లిస్టులో పేరైతే రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే ఈరోజు ఫస్ట్ లిస్టులో కేవలం 1 లక్ష వరకు మాత్రమే మాఫీ చేస్తున్నారు. ఇంకా మీ లిస్టులో పేరు లేనట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా తర్వాత 150 వరకు, తర్వాత 2 lakhs వరకు మళ్ళీ లిస్ట్ అయితే ఇస్తారు. దాంట్లో కూడా మీ పేరు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు లిస్టులో పేరు లేదని రుణమాఫీ కాదు అని చాలామంది కంగారు పడుతున్నారు. వెయిట్ చేయండి. మీరు 1 లక్షలోపు ఉన్న వారికి మాత్రం అయింది. 1 లక్ష దాటిన వారికి తర్వాత 2వ విడత, 3వ విడతలో అయితే కంపల్సరీగా ఈ రుణమాఫీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో చేయబడతాయి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.